హలో అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ బ్లాక్ ఫన్ 2 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ పర్లేదు బాగానే ఉంటాయి. ఈ మూవీ పాటు ఆల్రెడీ ఈ మూవీకి ప్రీక్వల్ ది బ్లాక్ ఫన్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు పార్ట్ 1 చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 చూడండి. ఆ తర్వాత మీకు పార్ట్ 2 అర్థమవుతుంది. పార్ట్ 1 నుంచి క్లియర్గా పార్ట్ 2కి కంటిన్యూషన్ అయితే ఇచ్చాడు. నేను ఫస్ట్ పార్ట్ 1 చూసాకే పార్ట్ 2 కూడా చూశాను. ఈ రెండు మూవీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. పార్ట్ 1లో గ్యార్బర్ అనే ఒక కిడ్నాపర్ తన చిన్నపిల్లని కిడ్నాప్ చేసి చాలా హింసిస్తూ ఉంటాడు. అలాగే అర్బరు ఒక ఫెన్నీ అనే ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి తను ఒక రూమ్లో దాచిపెడతాడు. ఆ రూమ్లో ఆ అబ్బాయి పారిపోవడానికి ఎటువంటి స్కోప్ ఉండదు. కానీ ఆ రూమ్లో ఒక ఫోన్ ఉంటుంది. కానీ ఆ ఫోన్కి కనెక్షన్ ఉండదు, వైర్ తెగిపోయి ఉంటుంది. కానీ ఆ ఫోన్కి మాత్రం ఎప్పుడు కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉంటాయి. ఆ ఫెనీ అబ్బాయి ఆ కాల్స్ ఆన్సర్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఫైనల్కి ఆ ఫెనీ అబ్బాయి ఆ గార్బర్ అనే కిడ్నాపర్ని చంపేసేసి ఫెన్నీ బయటకు వస్తాడు. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో వచ్చేసరికి ఏమవుతుందంటే ఫెన్నీకి అండ్ తనకు ఒక సిస్టర్ ఉంటుంది, తనే గెవిన్. వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇద్దరు కలిసి ఒక వింటర్ క్యాంప్కి అయితే వెళ్తారు. గెవిన్కి చాలా బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి. ఆ బ్యాడ్ డ్రీమ్స్ ఏంటంటే చనిపోయిన గార్బర్ తనకి కనిపిస్తూ ఉంటాడు. గెవిన్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడు అనమాట. గెవిన్ అండ్ ఫెన్ ఇది డ్రీమ్ అని అనుకుంటారు, కానీ అది రియల్ అని తర్వాత తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఆ గార్బర్ ఆత్మని ఏం చేశారనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ ఏం తీసుకుని ఈ మూవీ కొంచెం థ్రిల్లింగ్ సీన్స్ అయి పెడతారు, అవి చూడడానికి బాగుంటాయి. దాంతోపాటు ఆ గార్బర్ సంబంధించిన కొన్ని హర్రర్ సీన్స్ పెడతారు, అవి కూడా బాగానే ఉంటాయి. ఈ మూవీలో పార్ట్ 1 సంబంధించిన కొన్ని కనెక్టివిటీ సీన్స్ పెడతారు. మీరు పార్ట్ 1 చూస్తేనే మీకు ఆ సీన్స్ అర్థమవుతాయి. ఇంకా గెవిన్కి ఆ ఆత్మ సంబంధం ఏంటిదో ఒక చిన్న సీన్ అయితే చూపిస్తారు. ఆ సీన్ బాగుంటుంది. అలాగే గెవిన్ ఒక ఫోన్ మాట్లాడుతుంటుంది, తన డ్రీమ్లో ఉంటుంది అనమాట. కానీ ఆ ఆత్మ రియల్గా గెవిన్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ సీన్ చూడడానికి బాగుంటుంది. అలాంటి కొన్ని డ్రీమ్ సీన్స్ అండ్ రియల్గా జరుగుతున్న సీన్స్ కొన్ని చూపిస్తారు, అవి చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా క్లైమాక్స్లో ఆ ఆత్మను ఎలా వదిలించుకున్నారు, ఏం చేశారనేది కూడా చూపిస్తారు. ఒక మంచి ఎమోషనల్ పాయింట్తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో గెవిన్ క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇంకా ఈ మూవీ టెక్నికల్గా కాస్త బాగుంటుంది. ఆ హర్రర్ సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు, చూడడానికి బాగుంటుంది. ఇంకా ఈ మూవీలో ఆ కిడ్నాపర్ లుక్ చాలా బాగుంటుంది. ఆ మాస్క్ కానీ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీ అడల్ట్ సీన్స్ అంత ఏమి ఉండవు, కానీ బ్లడ్ సీన్సే కొంచెం ఉంటాయి, మరి అంత భయంకరంగా ఏమి ఉండవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్గా అయితే బాగానే ఉంది, పర్లేదు, ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.